ఆ! హ్మ్. మెయిన్ ఏంటంటే మీ వే ఆఫ్ లెర్నింగ్ వల్ల కాన్ఫిడెంట్ వచ్చింది సార్. అంటే ఆ రోజు క్లాస్ చెప్పేస్తారు. ఆ హ్మ్. అసైన్‌మెంట్ ఆ రోజుకి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ డే మళ్ళీ దానికి ఫాలో అప్ చేస్తారు. ఈవెన్ ఎలా అనిపించిందంటే నాకు మేము ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఇలా ఉండేది సార్. అంటే స్కూల్ ఏజ్‌లో కూడా పట్టించుకునేవాళ్ళు కాదు. ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఎవ్రీ వీక్ ఇలా ఎగ్జామ్స్ పెట్టి ఫాలో అప్ చేస్తూ అలా చేసేవాళ్ళనమాట. మీరు ఆ వేలో తీసుకొచ్చారు సార్ అది. హ్మ్. అంటే నైస్. ఫస్ట్ ఒక 1 మంత్ వరకు ఫాలో అప్ చేస్తారు. అసైన్‌మెంట్స్ అని క్లాస్ మధ్యలో కూడా అడుగుతూ ఉంటారు. తర్వాత హ్మ్. అంటే ఇంక ఎలాగో చేస్తారులే అన్నట్లు చూసుకునేవాళ్ళు. అదొక్కటి నచ్చింది సార్. మళ్ళీ ఆ డౌట్ సెషన్స్ అది ఇది కొంచెం పర్లేదనిపించింది. హ్మ్. నైస్. నైస్. యాహ్! ఓవరాల్‌గా అయితే నేను ఎక్కడా చూడలేదు సార్. ఈ టైప్ ఆఫ్ అంటే మీరు దాని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. బట్ కానీ ఆ వే ఆఫ్ లెర్నింగ్ అనేది దానికి హ్యాండ్స్ అప్ సార్. అంతే అంతకు మించి ఇంకేం లేదు. ట్రూ. ట్రూ. సో, ఆ! కొంతమందికి లైక్ మంచి సబ్జెక్ట్ ఉన్న ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్స్‌తో మనం మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది ఆపోజిట్ పర్సన్స్‌కి. సో, దట్స్ ద రీజన్ హ్మ్. ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా ప్రాపర్‌గా ఉండాలి. సబ్జెక్ట్ ఎంత ఓకే. ఓకే. ఈజీగా ఉన్నా. సో, ఆ! అది మనకి ఆ! మెయిన్ ఇంపార్టెంట్. హ్మ్. సో, ఇప్పుడు మనకి న్యూ లెర్నర్స్ లేదంటే